అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క రైతు భరోసా నిధులనేవైతే విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. ఇప్పటికే నిధులనేవైతే విడుదల చేసిందనమాట. అయితే చాలా మందికి జమ కావట్లేదు చెప్పేసి అడుగుతున్నారు కదా! సో, ప్రస్తుతం ఇప్పుడు ఎన్ని ఎకరాల వరకు కూడా జమ అవుతాయి? జమ కాలేని వారి పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎప్పుడులోగా జమ చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం ఏ అప్డేట్ ఇచ్చిందనే ప్రతీది కూడా క్లుప్తంగా అయితే తెలుసుకుందాం. వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి. మీకు పూర్తి సమాచారం అయితే తెలుస్తది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు ఉపయోగపడేలాగా రైతు భరోసా పథకాన్ననేది తీసుకురావడం అనేది జరిగింది కదండీ! అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం 5 ఎకరాల లోపు కలిగిన వారికి ఏంటంటే రూ. 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుందన్నమాట. అయితే దీనికి సంబంధించి గాను మనకి అర్హత ఉన్న వారికి మాత్రమే జమ చేసే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా చాలా మందికైతే జమ కావట్లేదు కదా! సో, వారికి ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి చాలామంది రైతన్నలైతే ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ఈ నెల 31 తేదీలోపు కూడా జమ కాలేని వారందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా జమ చేస్తామని చెప్పి తెలపడం అయితే జరిగిందండి. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇదొక గొప్ప శుభవార్త అనే చెప్పాలి. సో, దీని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మేలైతే చేకూరుతుందన్నమాట. ఇది మనకొచ్చిన తాజా సమాచారం. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.